క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని పరిశుద్ధులందరికీ ప్రభు పేరిట నిండు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. సిలువదారి ప్రార్థనా మందిరములో నుంచి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం పొందుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యంలో ఇలాగున దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. బంధకములలో పడియుండి నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. దేవుని వాగ్దానం ఏమంటే, బంధకాలలో ఉన్నా కానీ దేవుడు సహాయం చేస్తారని నిరీక్షణ కలిగినటువంటి ప్రజలకు ఆయన తెలియపరుస్తున్నాడు. మరలా మీ కోటలోనికి మీరు వెళ్ళండి, రెండంతల మేలు మీ పక్షముగా నేను చేస్తాను. మేలు చేసేటువంటి దేవుడు మనకు కావ్యమునిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. నిరీక్షణ కలిగి ఉందాం, రెండంతల మేలు పొందుదాం. మన కోట, మన పరిచర్య, మన దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళి దైవాశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆ విధంగా దేవుని సన్నిధి మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.